అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. నేను నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే నాకు చాలా మంచి మంచి సంఘటనలు జరిగాయి. ఎప్పటివరకు జరుగుతున్నాయి. అది నా వయసు అప్పుడు 10, 11 సంవత్సరాలండి. సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను. మాకు పల్లెటూరు కాబట్టి 5, 6 అయ్యేటప్పటికి చీకటి పడిపోద్ది. ఏం కనబడదంతా ఎటు జుట్లు పోసుకున్నట్టు పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్లు వల్ల మాకేంటంటే చీకటి అనిపించేస్తుంది అప్పుడే. నేను స్కూల్ నుండి వచ్చిన వెంటనే మా నాన్నగారు డబ్బులు ఇచ్చేవారు. బజారు మళ్ళీ కవిటెళ్ళి, ఉద్దానం కవిటండి, శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం తాలూకా, కవిటి మండలం. ఇప్పుడు మండలాలు అయ్యాయేమో, అప్పుడు తాలూకాలు అనేవారు. కవిటి ఊరు గ్రామం. కవిటిలో మళ్ళీ కొత్తూరు ఒక గ్రామం. కొత్తూరు కవిటికి దగ్గర పల్లెటూరు కాబట్టి 1 కిలోమీటర్న్నరలో ఒక ఊరు ఉంటుంది అన్నమాట. నేను కొత్తూరులోని ఇంకా అమ్మగారు పుట్టుగాని ఇంకో చిన్న ఊరు ఓ పెద్ద గట్టు మీద ఉంటుంది. అంటే వర్షం వచ్చిందంటే అది ఇది ఇటు వీడిపోతాయి అన్నమాట. పెద్ద వరద వచ్చేస్తుంది అన్నమాట. మధ్యలోంచి మనకి వరద పోయాక అవతలికి వెళ్ళాలి, ఎందుకంటే కుట్టేస్తుంది కూడాను. అలాంటి స్పీడ్గా వస్తాయి. అక్కడ పూడి సీతారామూర్తి గారు అని ఒక ఆయన ఉంటారు. వాళ్ళ అబ్బాయి పేరు పూడి నీలాచలం. వాళ్ళ ఇంటి పక్కనే పెద్ద పెద్ద 2 చింత చెట్లు ఉంటాయి. ఆ 2 చింత చెట్ల మధ్యలో ఒక పొట్టు ఉండేది నా చిన్నప్పుడు. ఇప్పుడు ఉందనుకుంటా. అయితే ఆ 2 చింత చెట్ల మధ్యలో ఒక పొట్టు ఉంది. అది దేవతా సర్పం అని ఎవరు అటు సైడ్కి వెళ్ళేవారు కదా, ఎవరికి ఏం అనేది కాదు. ఎవరికి ఎప్పుడు కనబడిందో లేదో కూడా నాకు తెలియదు. అయితే నేను స్కూల్ నుంచి వచ్చేసి మళ్ళీ బజార్ వెళ్ళి సామాన్లు పట్టుకొని సంచిలో పెట్టుకొని వచ్చేస్తున్నాను. చిన్నదాన్ని కదా, 11 సంవత్సరాలు అంటే స్కర్టు, బ్లౌజు చిన్నదాన్ని. వస్తుంటే నాకు అప్పుడు భయము గియ్యం ఏం తెలీదు. ప్రతిసారి తెలియదు అనుకోండి. వచ్చేస్తున్నాను. అయితే మొగల పెండులు మాకు ఎక్కువ. మొగలి డొంకలు ఉంటాయి. మొగల డొంకల్లో పాములు ఉంటాయి అంటారు, అది కామన్. అయితే నేను ఆ డొంకల్లోంచి చిన్న దారి ఉంటుంది, ఒక మనిషి వెళ్ళినంత, 2 మనుషులు వెళ్ళినంత. అందులోంచి నేను దాటి వెళ్ళిపోతున్నాను. సర్ అని ఎంతే ఉందండి పాము, అంతే, ఇంతకన్నా ఎక్కువ లేదు. ఈయన మూరంత ఉంది. ఎలా ఉందంటే మల్లెపూలు వాసన వస్తుంది, తెల్లగా మెరుస్తుంది. మల్లెపూలు వాసన వస్తుంది. నక్షత్రాలకు తళుకు అంటుంది. ఎక్కడ కనబడుతుంది అక్కడ మెరుస్తుంది. అంటే అంత ఫాస్ట్గా వెళ్తుందో లేకపోతే జంప్ చేస్తుందో నాకేం అర్థం కాదు. చిన్న వయసు, నాకు అట్ల గురించి అంత అవగాహన లేదు. ఎక్కడుంటే అక్కడ అట్లా ఎలా ఉంటే వెండి కర్రలాగా, ఒక వెండి ముక్కలాగా, ఒక మల్లెపూలు దండ వెళ్తున్నట్టు, మల్లెపూలు దండకి తాడు కట్టి లాగితే అలాగేది చచ్చర పిల్లలు ఆడుకున్నప్పుడు లాగుతుంటారు, అట్లా వెళ్తుంది. దాన్ని చూసి నమస్కారం పెట్టాను. అప్పటికి అది శ్వేతనాగు అని నాకు తెలియదు, అది దేవతా సర్పం అని తెలియదు. ఆ మెరుపు చుక్కలు గిక్కలు అన్నీ మెరుస్తుంటే ఆ సంచి తీసుకొని వచ్చి మా అమ్మకి చెప్పాను. అమ్మ, నాకు సీతారామమూర్తి గారు ఇంటి దగ్గర ఆ 2 చింత చెట్ల దగ్గర ఒక పుట్ట ఉంది కదమ్మా, ఈ పాము నా పక్క నుంచి వెళ్ళిందమ్మా, నన్ను నా పక్క నుంచి. కానీ నన్ను ఏమనలేదు, కానీ సర్రమని వెళ్తుంది. అది వెళ్తుంటే కూడా ఒక రకమైన మంచి సెంటు వాసన లాంటిది, పువ్వుల వాసన లాంటిది వచ్చింది. నెక్స్ట్ అది మెరుస్తుందమ్మా, ఏదో నక్షత్రాలు మెరిసినట్టు, చెవులో దుద్దులు పెట్టుకుంటే లైట్ పడితే అలా మెరుస్తుందని మా అమ్మకి నాకు తెలిసిన విధంగా చెప్పాను. చెప్తే అమ్మో దాని మీద ఏమైనా ఇసుక కాళ్ళు దుమ్ము ఏమైనా పడిందా అని. లేదమ్మా, ఆ పక్క నుంచి తను వెళ్ళిపోతుంది, నేను వెనకాల ఉన్నా, తన నా ముందు ఉంది, వెళ్తుంది. అది పామే అనుకున్నాం కానీ నాకు ఇవన్నీ తెలియవమ్మా. కానీ నాకు ఒక మంచి సువాసన వచ్చింది, మల్లెపూల దండలాగా ఇలా వెళ్ళిపోతుంది, మెరుస్తుందమ్మా, అలా మెరుస్తుంది, చాలా బాగా మెరుస్తుంది అని చెప్తే, అమ్మ తన అది దేవతా సర్పమమ్మ, ఎప్పుడు కనబడినా దండం పెట్టు, వెళ్ళిపోయిందా ఆగిపో, అంతేగాని దాంతోపాటు పోటీ పడిగా వెళ్ళిపోగలవు ఇప్పుడు చెడుదానిలాగా అని అమ్మ దెబ్బలాడి దండం పెట్టామంటే దండం పెట్టానని. అయితే అదృష్టవంతురాలు, నీకు శ్వేతనాగు అంటే తెల్లనాగు, అప్పుడు మా అమ్మగారు శ్వేతనాగు అండం వచ్చినా రాదో, అదే తెల్ల దేవతా సర్పం అని చెప్పింది. నాకు ఇప్పటికి అదే గుర్తుంది. దేవతా సర్పం, అది సర్వసాధారణ ఎవరికి కనబడదు, నువ్వు ఎంత అదృష్టవంతురాలు, నీకు కనపడింది అని మా అమ్మ అన్నారండి. అదే అండి విషయం. అది నాకు 11 ఏళ్ళు ఉంటాయండి. నేను 6th క్లాస్ చదువుతున్నాను. కవిటి నుండి వచ్చాను.
మళ్ళీ బజార్ వెళ్తాను. ఎప్పుడు నాకు అది అలవాటు రోజు. నేను బజార్ స్కూల్ నుంచి రావడం, మళ్ళీ సంచి పట్టుకొని సామాన్లకి వెళ్ళడం, స్కూల్ నుంచి రావడం, సామాన్లు సంచి పట్టుకొని సామాన్లకి వెళ్ళడం, మళ్ళీ 6, 7, 8 చీకటి పడిపోతే మా ఊరు అమ్మవారికి దండం పెట్టేదాన్ని. శ్మశానం పక్క నుంచి రావాలి వస్తే, అటు నుండి వస్తే పాము కాసి రావాలి, ఇటు నుండి వస్తే శ్మశానం పక్క నుంచి రావాలి. అప్పుడు దండం పెట్టేదాన్ని. నన్ను నువ్వే కాపాడమంట. చింతామణి అమ్మే నాకు 10 ఏళ్ళు, నా ఊహ తెలిసిన దగ్గర నుంచి, నాకు 7, 8 ఏళ్ళ నుంచి నా చిన్న భయం వేసిన అమ్మ అని దండం పెడితే నాకు ఎవరో సైకిల్ బెల్ కొట్టినట్టు, నా వెనకాల ఎవరో వస్తున్నట్టు, నాకు సైకిలించినట్టు ఎవరో వస్తున్నట్టు నాకు వినపడుతుండేది. మా ఇంటికి వచ్చేదాకా, మా ఇంటికి వచ్చాను, మా రోడ్డు మలుపు తిరిగాను. ఇంకా మా పిట్టల మర్రి చెట్టు అని మాకు పిట్టల మర్రి చెట్టు ఉండేది. అది మంచి ఏకాదశి నాడు ఒక్క పక్షి వచ్చేది. తర్వాత ఆ మర్నాడు చూసినప్పుడు చెట్టు నిండా పక్షులు ఉండేవి. అవేటి కొల్లేటి పొంగలో ఏవో అంటారు, ఇంత మూతులు ఉంటాయి, పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయి. అక్కడేమో వర్షాకాలం దాకా ఉండి అక్కడ పిల్లలను పెట్టి, ఎండాకాలం అంతా అక్కడ ఉంటాయి, ఏకాదశి నాడు వస్తాయి. ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలంలో గుడ్లు పెట్టి పిల్లలకి అంటాయి. పిల్లలకి అన్నాడు వర్షానికి కొన్ని కాయల కిందన పడిపోతూ ఉంటాయి పిల్లలు. అదండి అక్కడ జరిగిన విషయం. ఇది నా చిన్నప్పుడు జరిగిన విషయం. ఇంకా ఉన్నాయి, అవి కూడా ఇంకొకసారి చెప్తాను. ఇది శ్వేతనాగుని నేను కళ్ళారా చూశానండి. అది శ్వేతనాగ్ అని మన సినిమాలు చూసిన దాకా అది శ్వేతనాగ్ అని నాకు తెలియదు, కానీ దేవతా సర్పని చూశాను. అది మంచి స్మెల్ వస్తుందండి ఆ పాము దగ్గర. నేను అది వెళ్ళిపోతుంటే మంచి 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 పువ్వుల వాసన, ఏదో మల్లెపూల వాసన, పరిమళం, మంచి మంచి వాసన వస్తుంది. అది మెరుస్తుంది, చిక్ 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 తెల్లగా వెండిలా ఉంది. మల్లెపూల దండ ఏదో పరిగెడుతుంటే ఇలాగ పిల్లల తాడుకి ఎట్లా అయితే ఎట్లా వెళ్తుందో అలా వెళ్తుంది. ఆ పుట్టలోకి వెళ్ళిపోయిన దాకా నేను చూశాను. అది వెళ్ళిపోయిన తర్వాత నేను మా ఇంటికి వచ్చేసాను. అది మా అమ్మకి నేను చెప్పానండి. ధన్యవాదములండి విన్నందుకు. ఇవన్నీ ఉన్నాయండి. దేవుడు లేడని అనడానికి ఆస్కారం లేదు. ఎవరు దేవుడు లేడు అంటే ఒప్పుకోను నేను. ఎందుకంటే ఉన్నాడు, నమ్మిన వాడికి ఉన్నాడు. నమ్మిన వాడికేమో సొమ్ము, నమ్మని వాడికి దుమ్ము. నమ్మిన వాడికి సొమ్ము ఎప్పుడైనా ఏదో విధంగా ఆయన కాపాడుతాడు. నమ్మని వాడికి దుమ్మే, ఏది పట్టుకున్నా మట్టి అయిపోతుంది. ఇదండి, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, మనల్ని ఎప్పుడు చల్లగా చూస్తుంటాడు, మనల్ని కల్లగా కాదు. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. నేను ఒక హరికథలో విన్నానులేండి, ఇది గొప్ప ఏం కాదు, నాది కాదు. మా వారు హరికథ చెప్పినప్పుడు, మా వారు చెప్పేవారు, వాళ్ళకంటే ముందర వారు చెప్పినప్పుడు నేను విన్నాను. మా వారితో పాటు ఆయన మృదంగం వాయిస్తే నేను వినడానికి వెళ్ళేదాన్ని అన్నమాట. నాకు 16 ఏళ్ళు అప్పుడు పెళ్ళయి, నా 16వ ఏట నాకు పెళ్ళయిందండి. 16 సంవత్సరాలు 16 రోజులు నాకు పెళ్ళయిందండి. అయితే అప్పుడు ఆయన ఒక పెట్టకథలు చెప్పేవారు కదా హరికథల్లో. ఒక గురువు గారికి ఒక 100 మంది 50 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరినీ గురువు గారికి అవసరం దశ వస్తుంది, అంటే పెద్ద వయసు అయిపోయింది, ఇంకా ఆశ్రమాన్ని ఆయన నడపలేరు. కాబట్టి ఇంతమంది శిష్యులు ఎవడు మంచివాడు, ఎవడు తెలివైనవాడు, ఎవడిని నేను ఇప్పుడు ఆశ్రమంలో పెద్దగా పెట్టుకోవాలి, ఈ పీఠాధిపతిని ఆయన చెయ్యాలి, పీఠాన్ని ఆయన నిర్వహించి మిగతా వాళ్ళకి విద్యలు చెప్పే జ్ఞానం ఎవరికి ఉందని చెప్పి ఓ పరీక్ష పెట్టాడు. అందరిని పిలిచి ఒక అరటిపండు గెల తెమ్మన్నారు. గెల తెచ్చిన తర్వాత అందులో అరటిపళ్ళు గెలల్లో తలా ఒక పండు ఇచ్చారట. అందరికీ అరటి గెల సరిపోయింది. అందరు తలా ఒక పండు పట్టుకెళ్ళిపోతే, ఒరేయ్ ఎవ్వరు కూడా ఈ పండు ఎవ్వరు చూడకుండా తినండి అని చెప్పేసి వెళ్ళిపోయారట. అయితే సరే అందరూ చెట్టు ఎక్కి ఒకడు, గోడ ఎక్కేడు, గోడ వెనకాల ఒకడు, చాప కింద తట్ట మూసుకొని ఒకడు, దుప్పటి కప్పుకొని ఒకడు, అది తలుపిరికిన ఒకడు, ఇట్లా అలాగ శిష్యులందరూ ఎవరికి కనబడకూడదని అన్ని కప్పేసుకొని, ఎవరికి కనబడకుండా గంపల కింద, బుట్టల కింద, తట్టల కింద దాక్కుని, మంచాల కింద, బీరువాల కింద, పెద్ద భోషాణాలు ఉంటాయి, భోషాణం పెట్లు వెనకాల అట్లా దాక్కున్నారట. మర్నాడు ఉదయం గురువుగారు వచ్చారు. అందరూ ఎవరు చూడకుండా తినేశారు అరటిపళ్ళు. తినేసాను గురువుగారు, నేనైతే చెట్టు ఎక్కిపోయి తిన్నాను గురువుగారు, నేనైతే గంప కింద దూరిపోయి తిన్నాను గురువుగారు, నేనైతే మంచం కింద దూరిపోయాను సార్, నేనైతే బీరువాలోకి దూరిపోయాను సార్ గురువుగారు అని వీళ్ళంతా చెప్పేశారన్నమాట. గురువుగారు ఇలా జరిగిందని. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, సరేలే అందరూ తిన్నారు బాగానే ఉంది అంటే, ఒకడు పిలిచాడు, గురువుగారు మీరు ఎవరు చూడకుండా తినమన్నారు, మనుషులైతే చూడకుండా తినొచ్చు, భగవంతుడు చూస్తున్నాడు కదా గురువుగారు, మరి భగవంతుడు చూడకుండా నేను ఎలా తినగలను, అందుకని నేను తినలేదు, ఇవ్వండి అరటిపండు చూపెట్టాడు. అప్పుడు గురువుగారు శభాష్
నాకు కావాల్సిన శిష్యుడు నువ్వేనయ్యా, ఇంతమందిలో నువ్వు ఒక్కడే తేలావు, జ్ఞానవంతుడివి, నీకే ఆశ్రమం అప్పచెప్తున్నానని ఆశ్రమాన్ని అబ్బాయికి అప్పచెప్పేసి ఆ శిష్యునికి ఇంకా అందరినీ ఈయన దగ్గర మీరు నేర్చుకుంటారా, మీ బుద్ధి ఇంకెక్కడే ఉంది, ఇంకా మీరు ఈయన దగ్గర, ఇతనే మీ గురువు, ఇంకా నేను తపస్సు చేసుకుంటాను, ఇంకా విద్యాబోధన చేయలేను, నాకు అవసాన దశ వచ్చేస్తుంది అని చెప్పారట. అదండి, అలాగా నమ్మినందుకు సొమ్ము నమ్మకపోతే దుమ్ము అని ఈ కథ ఉదాహరణకు అప్పుడు వాళ్ళు చెప్పింది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఈ విధంగా చెప్పాను. ఇప్పుడు చాలామంది చెప్తున్నారులేండి అదే కథని, ఎందుకంటే పరంపర, గురు పరంపర మేలగో ఈ కథలు కూడా పరంపర. ఎప్పుడో నేను నా చిన్నప్పుడు విన్న కథలు ఇవి, అంటే నాకు మహా అయితే 16 ఏళ్ళు. అప్పుడు ఆయన అమూలు విశ్వనాథం భాగవతారు గారు, లేకపోతే వీరగంధం వెంకట సుబ్బారావు గారు, లేకపోతే అతనెవరు మునుకుట్ల సదాశివ శాస్త్రి గారు, ఎవరన్నది గుర్తురావట్లేదు, ఇంకొక ఆయన ఉన్నారు బుర్రా శివరామకృష్ణ గారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు హరికథలండి, వాళ్ళు మంచి ఏం చెప్పేవారు. హరికథతో పాటు మనకు జ్ఞానం, శ్లోకాలు, పద్యాలు, భాష అన్నీ వచ్చేవండి. హరికథ కూడా ఒక లెసన్ లాంటిది అప్పుడు చెప్పేవారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏదో నేర్చుకుని వాళ్ళు వేస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పేటప్పుడు నేను విన్నాను కాబట్టి నాకు దాని తాలూకు విషయ పరిజ్ఞానం కొంచెం ఉంది. ధన్యవాదములండి విన్నందుకు. మీ అందరికీ నమస్సుమాంజలి. ఇట్లు మీ విజయలక్ష్మి రామదాస్.